గైస్ మనము డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ల రెండో ఎగ్జాంపుల్ ప్రాక్టీస్ చేస్తున్నాం. ఇప్పుడు డైరెక్ట్ అంటే ఉన్నట్టు ఒక మనిషి చెప్పిన మాటలు చెప్పడం డైరెక్ట్ స్పీచ్ అంతే. దాన్ని అర్థం మారకుండా టెన్స్ అవసరం ఉన్న జరిగిపోయిన దాన్ని జరిగిపోయినట్టుగా జరిగేదాన్ని జరిగేట్టుగా చెప్పడం రావాలి. అంటే ఇది అసలు కమ్యూనికేషన్ స్కిల్స్ ఉపయోగించడానికి ఇది ఒక సాధనం. ఖచ్చితంగా మనం సొంతంగా మాట్లాడడం రావాలంటే ఈ ఎగ్జాంపుల్స్ నేర్చుకోవాలి. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏముంది? రిపోర్టెడ్ వెర్బ్ ప్రెజెంట్ టెన్స్లో ఉంది. రిపోర్టెడ్ స్పీచ్ అంటే ఇన్వర్టెడ్ కామర్స్ లోపల ఉన్నది రిపోర్టెడ్ స్పీచ్. ఎప్పుడైతే రిపోర్టెడ్ వెర్బ్ ప్రెజెంట్ టెన్స్లో ఉంటుందో ఏ సబ్జెక్ట్ అయినా పర్వాలేదు, ఫస్ట్ పర్సన్ కానీ సెకండ్ పర్సన్ కానీ థర్డ్ పర్సన్ కానీ సింగులర్ కానీ ప్లూరల్ కానీ లోపల ఉన్నది మారదు. ఇప్పుడు ఇది అసలు రిపోర్టెడ్ వర్బు ఏ టెన్స్లో ఉండని అంటే ఇన్వర్టెడ్ కామర్స్ యువతలు ఉన్నది, అది లోపల ఉన్నది కనుక నిత్య సత్యం అయితే అంటే ప్రపంచంలో ఎక్కడ పోయినా అదే విషయం ఉంటే చూడండి ఇక్కడ ద టీచర్ సేస్ ద ఎర్త్ ఈజ్ రౌండ్ అని. మా ఉపాధ్యాయులు అంటారు భూమి గుండ్రంగా ఉందని. కొన్ని రోజులు కొన్ని సంవత్సరాలు చర్చలు జరిగి కొందరు ఒప్పుకోలేదు. ఎప్పుడైతే వాస్కో డ గామా అనే ఒక నావికుడు మొదటి ప్రయత్నంలో ఇండియా అనుకొని పోయిండు. రెడ్ ఇండియన్స్ అని ఆఫ్రికా ఖండంలో ఒక భాగాన్ని అనుకోండి, వాళ్ళని రెడ్ ఇండియన్స్ అంటారు. మళ్ళీ రెండోసారి ప్రయత్నం చేసి దిశను పట్టుకొని చక్కగా వచ్చాడు అన్నమాట. వస్తే భారతదేశం వెస్ట్ సైడ్లో ఉన్నట్టు అప్పుడు అందరికి తెలిసిపోయింది. ఇప్పుడే శాటిలైట్ని చూస్తూ చక్కగా గోళ అవుపడుతుంది. సరే, దట్ ఈస్ ది మ్యాటర్. ద ఎర్త్ ఈజ్ రౌండ్. ఎవరంటారు? ద టీచర్ సేస్ ద ఎర్త్ ఈజ్ రౌండ్. ఇందులో బాగా గమనించుకోవాలి. మా ఉపాధ్యాయులు అంటారు భూమి గుండ్రంగా ఉంది. ఇది నిత్య సత్యం అన్నమాట. ప్రపంచంలో ఎక్కడికి పోయినా భూమి గుండ్రంగా ఉందంట, ద ఎర్త్ ఈజ్ రౌండ్ అంటారు. ఈ రెండవ పద్ధతిలో గమనించవలసింది రిపోర్టెడ్ వర్బ్ టెన్స్లో ఏ టెన్స్ కాలంలో ఉన్నాను. మై టీచర్ సెడ్ అనొచ్చు, మై టీచర్ విల్ సే అనొచ్చు, మై టీచర్ ఇస్ సేయింగ్ అనొచ్చు, మై టీచర్ వాజ్ సేయింగ్ అనొచ్చు, మై టీచర్ విల్ బి సేయింగ్. ఏ టెన్స్ అని ఉండని సబ్జెక్ట్ ఎవరైనా కానీ ఫస్ట్ పర్సన్ కావచ్చు, సెకండ్ పర్సన్ కావచ్చు, థర్డ్ పర్సన్ లోపల ఉన్నటువంటి ఇన్వర్టెడ్ కామర్స్ ఉన్న వాక్యం కనుక అయితే నిత్య సత్యం అయితే అది ఎట్లుంటేనే అట్లనే రాయాలి. రిపోర్టెడ్ స్పీచ్లోని మారేటప్పుడు టెన్స్ కాలం ఇందులో ఉన్నది మారదు. ఇది ఎప్పుడు మారదు. రిపోర్టెడ్ వర్బ్లో టెన్స్ ఎప్పుడు మారదు. ఇప్పుడు ఈ రెండో ఎగ్జాంపుల్లో అసలు ఎట్లుంటే అట్లనే చెప్పాలన్నమాట. డైరెక్ట్ నుండి ఇండైరెక్ట్లోనికి మారేటప్పుడు దట్ కంజక్షన్ పెట్టి ఇన్వర్టెడ్ కామర్స్ తొలగించి సబ్జెక్ట్ వెర్బ్ ఆబ్జెక్ట్ ఇంగ్లీష్ స్ట్రక్చర్ ప్రకారంగా సబ్జెక్ట్ వెర్బ్ ఆబ్జెక్ట్, తెలుగులో ఏమో సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ వెర్బ్, కానీ ఇంగ్లీష్ స్ట్రక్చర్ ప్రకారంగా మనం ఉన్నట్టే రాయాలి. రిపోర్టెడ్ వర్బ్లో ఉన్న సబ్జెక్టు ప్రొనౌన్ బట్టి ఫస్ట్ సెకండ్ థర్డ్ పర్సన్ మార్పు చేసుకోవచ్చు. ఐ సే టు యూ, నేను నీతో అంట సండే ఈజ్ ఏ హాలిడే. భారతదేశంలో ఆదివారం సెలవు, మరి పాకిస్తాన్లో ఫ్రైడే సెలవు. వాళ్ళకు ముస్లిం వాళ్ళ కంట్రీలో శుక్రవారం సెలవు ఇచ్చుకుంటారు. స్వాతంత్రం రాకముందు నిజాం పరిపాలన ఉన్నప్పుడు శుక్రవారం సెలవు ఉండేదట, ఎందుకంటే వాళ్ళు నమాజ్ పోతారని. ఇప్పుడు ఇక ఐ సే టు యూ సండే ఈజ్ ఏ హాలిడే, ఇది నిత్య సత్యం. ఇది ఏం లేదు, సే టు వెయిట్ టెల్ అన్నాం. నేను నీతో అట్లంట అంటే చెప్తా. ఈ వర్బనే ఐ టెల్ యూ
ఇక్కడ ఇన్వర్టెడ్ కామాస్ తీసేసి దట్ పెట్టాం అంతే. ఏమంటా అంటే నేను ఏం చెప్తున్నా అంటే అన్నమాట. సండే ఈజ్ ఏ హాలిడే కథం. సండే అట్నే ఉంది, ఈజ్ B1 అట్నే ఉంది, హాలిడే అట్నే ఉంది. ఇన్వర్టెడ్ కామాస్ తీసేసి తొలగించినాం. సే టు మీన్స్ టెల్. ఇక రిపోర్టెడ్ వర్బ్లో సే టు టెల్గా మారుతుంది. ఒకరికి చెప్పడం జరుగుతుంది కాబట్టి టెల్ చెప్తున్న క్రియగా మారింది. సండే ఈజ్ ఏ హాలిడే అనేది నిత్య సత్యం గాన ఇండైరెక్ట్ స్పీచ్లో టెన్స్ మారదు. ఎప్పుడైనా రిపోర్టెడ్ స్పీచ్లో ఏ దాంట్లో అయినా టెన్స్ మారదు. ఇంట్లో రిపోర్టెడ్ వర్బ్లో మారదు. ఇన్వర్టెడ్ కామాస్ యువతల లోపల ఇన్వర్టెడ్ స్పీచ్ ఇన్వర్టెడ్ కామాల మధ్యన ఉన్నదాన్ని రిపోర్టెడ్ స్పీచ్ అంటే చెప్పిన విషయం అది. ఆ విషయంలో కాలం మారదు. ఎట్లు చూడండి, దే సే ఇన్ ఫిబ్రవరి లీప్ ఇయర్ యూ విల్ హ్యావ్ 29 days. 3 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. లీప్ అంటే గెంతడము. ఫిబ్రవరి నెలలో ఇన్ ఫిబ్రవరి లీప్ ఇయర్ 365 రోజులు 2 సంవత్సరాలు అయినాక 8, 8, 16, 8, 24 గంటకు రోజుకి 24 గంటలు కదా. అయితే మరి ఈ ఆంగ్ల కులమానంలో 3 ఏళ్ళకు ఒకసారి 29 అంటే 366 రోజులు వస్తుంది. అప్పుడు ఇది ఇన్ ఫిబ్రవరి లీప్ ఇయర్ వీ విల్ హ్యావ్ 29 days నిత్య సత్యం. అది ఇప్పుడు దాని ప్రకారంగానే మీరు మార్చాలి. ఇక్కడ ఏం మారదు. ఇన్వర్టెడ్ కామాస్ చేసి దట్ కంజక్షన్ పెట్టి ఉన్నది ఉన్నట్టు రాసి ఇన్వర్టెడ్ కామాస్ తీసేస్తే అయిపోయి. మీరు ఇవన్నీ చేసి ప్రాక్టీస్ చేయండి. షీ సెడ్ దేర్ ఆర్ 12 months in year and 12 rivers in India. 12 నెలలు ఉన్నాయి భారతదేశంలో, 12 నదులు ఉన్నాయి. అది నిత్య సత్యం. ద ఓల్డ్ మ్యాన్ సేస్ డెత్ ఈజ్ సర్టన్, నోబడీ కెన్ స్టాప్ ఇట్, ఈవెన్ రామ అండ్ కృష్ణ డైడ్. ఇది మొత్తం నిత్య సత్యమే. ఒక వృద్ధుడు అన్నాడు అన్నమాట, ఏమని, చావు తథ్యం, తప్పనిసరిగా ఎవరైనా పుట్టినోడు చనిపోదు, తప్పదు. మరి ఇది నిత్య సత్యం. ఇది దట్ కంజక్షన్ పెట్టి డెత్ ఈజ్ సర్టన్, నోబడీ కెన్ స్టాప్. ఏ టెన్స్ మారదానిలా. ఈవెన్ రాముడు కృష్ణుడు గారు చనిపోయినరు. కమాన్. అవర్ సోషల్ టీచర్ సేస్ దేర్ ఆర్ 7 continents in the world. మన సోషల్ సాంఘిక ఉపాధ్యాయుడు ఏమంటాడంటే ప్రపంచంలో 7 ఖండాలు ఉన్నాయి. అండ్ 7 days ఇన్ ఎనీ రిలీజియన్. ఏ మతంలో అయినా 7 రోజులే ఉన్నాయి. సోమ, మంగళ, బుధ, బేస్త, శుక్ర, శని, ఆది. ఇన్ ఎనీ రిలీజన్ ఆర్ ఇన్ ఎనీ కాంటినెంట్, ఏ ఖండంలోనైనా 7 రోజులే ఉన్నాయి. అది నిత్య సత్యం. సో యూ మస్ట్ డూ దిస్ ఎక్సర్సైజ్ అకార్డింగ్ టు ది రూల్స్. వాట్ ఇస్ ది రూల్? యూ హ్యావ్ టు రిమూవ్ దిస్ ఇన్వర్టెడ్ కామాస్ and use that conjunction. That means we are making one sentence. Compound sentence చేస్తున్నాం. ఇది ఈ చాప్టర్ అయిపోయాక సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్ సెంటెన్స్ అయితే దేర్ ఆర్ ఓన్లీ 26 letters ఇన్ ఇంగ్లీష్. అంతే, ఇంకా 27 లేవు. అవర్ తెలుగు టీచర్ సెడ్ ఆల్ ది ఏషియన్ లాంగ్వేజెస్ ఆర్ వర్నాకులర్. ఆ తెలుగు ఉపాధ్యాయుడు అన్నాడు, ఆసియా ఖండంలోని భాషలు తెలుగు, ఉర్దూ, గుజరాతీ, తమిళ్, కర్ణాటక, కన్నడ, మలయాళం అన్నీ కూడా గుణితం గల భాషలే. తలకట్టు దీర్ఘం, గుడి దీర్ఘం ఉంటాయి. హల్లులకేమో పొట్టి అక్షరాలు కు, గు, అని ఉంటాయి. అది యాజ్ ఇట్ ఈజ్ నిత్య సత్యం. అది ఇంకో మన ఇది ఫోనెటిక్ ఇంగ్లీష్ ఏమో ఫోనెటిక్ లాంగ్వేజ్, శబ్దాన్ని బట్టి ఏర్పడే భాష. కాబట్టి యూ హ్యావ్ టు డూ దిస్ ఎక్సర్సైజ్. రిపోర్టెడ్ వర్బ్లోని మరియు రిపోర్టెడ్ స్పీచ్లోని నిత్యసత్యమైన టెన్స్ మారదు. ఇది గమనించుకొని ఈ ఎక్సర్సైజ్ చేసి యూ హ్యావ్ కమ్ టు స్టేజ్
మీరు సొంతంగా కూడా కొన్ని నిత్య సత్యాలు రాసి డైరెక్ట్ స్పీచ్ రాసి దాన్ని ఇండైరెక్ట్ స్పీచ్ మార్చవచ్చు. ఆ ప్రయత్నం చేయాలి. ఎవరైతే మొదటి నుంచి రెగ్యులర్ వింటుండ్రో దే కెన్ డూ. ఎవరైనా నడమ ఇప్పుడు కంటిన్యూ మొదటి నుంచి మొదలుపెట్టిందనుకో, ఫస్ట్ నుంచి ఇంట్రడక్షన్ కానిచ్చి ఉదయము ఓ 2 లెసన్స్, మధ్యాహ్నం ఓ 2 లెసన్స్, సాయంత్రం ఓ లెసన్స్, 2 లెసన్స్ వినుకుంటూ పోతే వితిన్ 1 వీక్ యూ విల్ కమ్ టు అండర్స్టాండ్ దిస్ సెకండ్ యూనిట్. ఓకే, యూ డూ ఎక్సర్సైజ్. టుమారో ఐ విల్ పుట్ దిస్ ఆన్సర్స్. రేపటి రోజు నేను ఆన్సర్స్ పెట్టేస్తాను. మీకు ఆర్డర్స్, కమాండ్స్, రిక్వెస్ట్, అడ్వైజెస్ 4 సెకండ్ పర్సన్తో మాట్లాడే మాటలు మనం ఎక్సర్సైజ్లో ప్రాక్టీస్ చేసినాం, యాక్టివ్ ప్యాసివ్ వాయిసెస్లో. ఇప్పుడు సెకండ్ పర్సన్ రిక్వెస్ట్ ఎట్లా చేయాలి, ఎట్లా మాట్లాడాలి. ప్లీజ్ వెయిట్ అంటే దయచేసి కాస్త ఆగండి అంటే యూ ప్లీజ్ వెయిట్ అన్నమాట. సెకండ్ పర్సన్తో మాట్లాడుతున్నాం. హోప్ టు హియర్ ఫ్రమ్ యూ. మీరు ఇక్కడ ఉంటారని అనుకుంటానండి. నువ్వు ఇక్కడ ఉంటావని, నేను కొద్దిసేపు ఉంటామని అనుకుంటున్నా అని దానికి హోప్ టు హియర్. హెచ్ఈఆర్ఈ ఫ్రమ్ యూ. ప్లీజ్ వేక్ హిమ్ అప్. దయచేసి అతన్ని నిద్ర లేపండి. వేక్ అంటే నిద్ర లేవడం, వేక్ ఓకెన్ అని. మరి గెట్ అప్ అంటేనే లేవడం. మరి నిద్ర లేవడాన్ని వేకప్ అంటాడు. ప్లీజ్ వేక్ హిమ్ అప్. అతన్ని దయచేసి అతన్ని నిద్ర నుండి లేపండి అన్నట్టు. విల్ యూ డూ మీ ఎ ఫేవర్? నాకు ఒక పని చేసి పెడతావా? ఇట్స్ ఎ రిక్వెస్ట్. ప్లీజ్ ఫర్గివ్ మీ. దయచేసి నన్ను మన్నించండి. ఆల్ ఆర్ రిక్వెస్టెడ్ టు రీచ్ ఇన్ టైం. అందరూ సకాలానికి రావాల్సిందిగా విన్నవించనైనది అన్నట్టు. నా జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్లో నేను నిన్న క్వశ్చన్స్ ఇచ్చిన ఆన్సర్స్ రాని వాళ్ళు, రాసిన వాళ్ళు ఒకవేళ చూసుకోండి. రైట్ ఫుల్ ఆన్సర్స్ 1 సైడ్ విత్ సబ్జెక్ట్ వెర్బ్ ఆబ్జెక్ట్ ఇచ్చిన ఈ వరుసగా ఈ ఆన్సర్స్ చదువుకుంటూ పోతే, రాసి చదివితే అదొక ప్యాసేజ్ అవుతుంది. ఇదొక మెథడ్ అన్నమాట, క్వశ్చన్ ఆన్సర్స్ మెథడ్ ఇది. మీరు రాసిన ఇప్పటి వరకు అయినాయి, ఎన్ని అయినాయి? ఇప్పటి వరకు 75 అయినాయి. ఆ 75 అయిన ప్రశ్నలకు ఆన్సర్స్ వరుసగా రాసుకుంటూ పోండి. మీ బయోగ్రఫీ వస్తుంది, మీ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళ గురించి వస్తుంది. అలా ఈజీగా మీరు యూ విల్ బి ఏబుల్ టు రైట్ నైస్ లాంగ్వేజ్. ఇన్ విచ్ స్టేట్ హీ వాజ్ బార్న్? హీ వాజ్ బార్న్ ఇన్ గుజరాత్. ఎవరు? గాంధీ గారు. హీ వాజ్ బార్న్ ఇన్ గుజరాత్ స్టేట్ ఎట్ పోర్బందర్ విలేజ్. అది అందరికీ తెలుసు. ఇప్పుడు మనం బాగా గమనించుకోవాలి. మరి ఈ అనే సబ్జెక్టు వాజ్ బీఫాంబర్ బార్న్. ఆయన పుట్టిండు అన్నమాట. ఎక్కడ? గుజరాత్ స్టేట్, పెద్ద రాష్ట్రం కాబట్టి ఇన్ వాడినాం. ఎట్ పోర్బందర్, పోర్బందర్ చిన్న విలేజ్ కాబట్టి ఎట్ వాడినాం. అంటే ఇవన్నీ మనం గమనించుకోవాలి. సబ్జెక్టు, వెర్బ్, ఆబ్జెక్టు, ప్రిపోజిషన్స్ కూడా కరెక్ట్గా వాడడం అనే దానికి అలవాటు పడాలి. ఇక వర్ దేర్ ఫ్యామిలీ మెంబర్స్ రిచ్ వన్? వర్ ఉండిరా వాళ్ళు, ధనికులు ఉండిరా అన్నట్టు. ఐ థింక్ ఇట్ ఈజ్ అబోవ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మరీ రిచెస్ట్ ఫ్యామిలీ కాదు. నెహ్రూ కుటుంబం చాలా సంపన్నమైన కుటుంబం. గాంధీ మా మధ్యతరగతి నుంచి కొద్దిగా నెక్స్ట్ స్టెప్ అన్నమాట. అటు ఉన్న కుటుంబం కాదు, ఇటు మధ్యతరగతి కాదు. మరి ఆ రోజులలో ఆయన పోయి ఇంగ్లాండ్లో చదివిండంటే బీదోడైతే చదవడు. కాబట్టి ఐ థింక్ ఇట్ ఈజ్ అబోవ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మధ్యతరగతి కంటే కొద్దిగా ఉన్న స్థాయి ఉన్నవాడు. వాట్ వాజ్ హీ? ఆయన ఏంటి? వాట్ ఆర్ యూ అంటే మీరేం పని చేస్తారు? వాట్ వాజ్ హీ? అతను ఏం చేసేవాడు అన్నట్టు. వాట్ అంటే ఏమిటి? వాదంటే ఉండను, ఈ అంటే అతను ఏం ఉండేను అని కాదు. అతను ఏం పని చేసేవాడు, ఏం వృత్తిరీత్యా ఏంది. హీ వాజ్ అన్ అడ్వకేట్. ఒక కంపెనీకి
అడ్వకేట్గా పనిచేసిండు ఆయన. వేర్ హీ స్టార్టెడ్ ఈజ్ ఫ్రీడమ్ ఫైట్. ఎక్కడ మొదలుపెట్టిండు ఆయన? హీ స్టార్టెడ్ ఈజ్ ఫ్రీడమ్ ఫైట్ ఇన్ సౌత్ ఆఫ్రికా. సగం జీవితము సౌత్ ఆఫ్రికాలోనే జరిగింది. పోరాటము సగము అక్కడి నుంచే స్టార్ట్ అయింది. అక్కడ తెల్లవాళ్ళ పరిపాలన ఉంటే నల్లవాడని ట్రైన్లో వస్తుంటే టీసీ వచ్చి దిగుమని, దిగకపోతే ముఖం మీద కొట్టి నూకేసే పెట్టి అవతల వారేసింది అనమాట. అప్పుడు ఆయనకు వచ్చింది ఆలోచన, ఎందుకోసం మేము బాధపడాలి, నల్ల వాళ్ళకి తెల్ల వాళ్ళకి ఏమి తేడా, ఇంత అధికారం ఉంటే కనీస సౌకర్యం కూడా ఉండదా, నేను టికెట్ కొన్నా అంటే కూడా ఎలగొట్టినాడు అనమాట ఆయన. సో హీ స్టార్టెడ్ హిస్ ఫ్రీడమ్ ఫైట్ ఇన్ సౌత్ ఆఫ్రికాలో మొదలైంది. వాట్ పాత్ హీ చోజ్ అండ్ ఫాలోడ్. పాత్ అంటే మార్గము, తోవా. హీ ఫాలోడ్ నాన్ వైలెన్స్ పాత్. అహింసా సిద్ధాంతం పాటించండి ఆయన. సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, ఆజాద్ చంద్రశేఖర్ దెబ్బకు దెబ్బనే జవాబు అని వాళ్ళు ఆ పద్ధతిలో పాటించారు. ఈయన ఎందుకు ఆ పద్ధతిలో పాటించాడంటే, మన దగ్గర ఆయుధాలు లేవు, తినడానికి తిండే సరిగా లేదు, కట్టడానికి గుడ్డలు లేవు, ఆ స్థితికి అంతా దోసుకున్నారు వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు. ఇటువంటి పరిస్థితుల్లో మనం వాళ్ళతోటి ఏం కొట్లాడగలుగుతాం అని మనము సహాయ నిరాకరణ త్యాజ్యం చేద్దామని, విదేశీ వస్తువులను వాడొద్దని, మరి పన్నులు కట్టొద్దని ఉద్యమాలు తీసుకుంటూ, వాళ్ళు ట్యాక్స్ కట్టకపోతే మున్సిపాలిటీ పనులను బంద్ చేయించేవారు. ఎవరు ఏం చెప్పిండు అన్నమాట, ఎవరి పని వాళ్ళే చేసుకోవాలి, ఇంటి ముందు దనా చేసుకుంటే తెల్లారి వరకు ఇల్లు ఊరు మొత్తం శుభ్రం అయిపోయింది అనమాట. కరెక్షన్స్ ఇవి మీరు బాగా ఆలోచించుకోవాలి. డజన్ అంటే 12, ఇది కలెక్టివ్ నౌన్ అన్నమాట. స్కోర్ 100, 1000, lakh, million. Do not take plural when preceded by a numeral. Numeral అంటే అంకెలు, ఆర్డినల్స్ అంటే సంఖ్యలు. 1 అంటే 1 2 3 4 5 న్యూమరల్, ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ అని ఆర్డినల్స్ క్రమంగా చెప్పేటివి. ఇవి ఉపయోగించేటప్పుడు ఇవన్నీ సింగులర్గానే వాడాలి. సునీత బాట్ 5 డజన్ ఆరెంజెస్ అనాలి. ఇంట్లోనే వచ్చింది ప్లూరల్, ఇంట్లో 5 డజన్స్ అనొద్దు. ఐ హ్యావ్ 2 బ్రదర్ ఇన్ లా. ఇద్దరు చిన్న అన్న కొడుకులు లేదా మా చిన్నమ్మ కొడుకులు లేదా అత్త కొడుకులు ఉంటే 2 బ్రదర్స్ ఇన్ లా అనొద్దు, 2 బ్రదర్ ఇన్ లా అనాలి. ఇక్కడ ఇవన్నీ ఉపయోగించాలి. మై ఫాదర్ బాట్ 2 డజన్ బనానాస్ అనాలి. 2 డజన్స్ అనొద్దు. స్కోర్, వాట్ ఈస్ ది స్కోర్ అనాలి. స్కోర్ క్రికెట్ అవుతుంది, మనం అంటారు స్కోర్ అనేది సింగులర్గానే వాడుతున్నాం. 100, మరి 100, 1 నుంచి 100 లెక్క పెడితే 100 కదా. యూ మీ ఏ 100 రూపీ నోట్ అంటాం అట్లా. 1000, 50,000 అంటాం. lakh, million ఇవన్నీ రాసినప్పుడు ఎట్లా ఉంటుంది చూడండి. మనము 5,50,555 రూపీస్ అంటే చివరిలోనే రూపీస్ అని చెప్తున్నాము. మరి 5 lakhs, 50,000s, 500s అని అంటలేం. ఎందుకు? ఇది ఇవన్నీ యాడ్వర్బ్స్. ఇవి యాడ్వర్బ్స్కు సింగులర్ ప్లూరల్స్ ఉండయి కాబట్టి ఏ వాడరు, యాన్ వాడరు, ది కూడా వాడరు. రెండోసారి చెప్తే ది వాడతారు. ఇవన్నీ మీరు ఉపయోగించి ఇంకా మీరు కూడా కొన్ని పదాలు ఇట్లా ప్లూరల్గా ఉండి సింగులర్గా వాడే పదాలను కూడా మీరు రాసి ఉపయోగించి చూసుకోవచ్చు. ప్రిపోజిషన్ ఇది. అవైల్ ఆఫ్. అవైల్ అంటే ఏంది చూడండి, అవకాశం ఉపయోగించుకోవడం, ఉన్నదాన్ని ఉపయోగించుకోవడం.
ఎంప్లాయీస్ షుడ్ అవైల్ ఆఫ్ సిఎల్స్, క్యాజువల్ లీవ్స్ అంటే ఆకస్మిక సెలవులు. అనుకోకుండా ఏదైనా పని పడితే వాళ్ళు సెలవు పెట్టుకోవడానికి సిఎల్స్ అంటే క్యాజువల్ లీవ్స్ టు లీవ్ దేర్ డ్యూటీ డ్యూరింగ్ వర్కింగ్ డేస్. పని రోజులల్లా ఎక్కడైనా పోవాల్సి వస్తే అధికారికి ఒక అప్లికేషన్ రాసి ఇవ్వాలి. నేను చాలా అత్యవసరంగా పోవాల్సి వచ్చింది సార్, నాకు 2 days మెన్షన్ చేయాలి. ప్లీజ్ కైండ్లీ గ్రాంట్ మీ 2 days లీవ్ ఫ్రమ్ ఫ్రైడే టు సాటర్డే అని డేట్స్ కూడా ఇవ్వాలి. 24, 25 సండే హాలిడే ఎట్లాగినా మరి అది కూడా గ్రాంట్ చేయించుకొని పోవాలి. ఒక్కొక్కరు చేయరు, పనులు ఒత్తిడి బాగుంటుంది. నో దర్ ఇస్ నో ప్రొవిషన్ వీ వాంట్ గివ్ అని అంటే మరి ఆయన మెప్పించిపోవాల్సి వస్తుంది. సో దట్ యు సీ ఏమన్నా ఇది ఇప్పుడు అవైల్ ఆఫ్ అనేది 7వ చూడండి. ఎంప్లాయీ షుడ్ అవైల్ ఆఫ్ ఉపయోగించుకోవాలి. సిఎల్స్ టు లీవ్ దేర్ డ్యూటీ డ్యూరింగ్ వర్కింగ్ డేస్. ఉద్యోగస్తులు పని దినాల్లో ఏదైనా అవసరం ఉన్నా సిఎల్స్ కారణావసర సెలవులు అంటారు. కారణ అవసర సెలవులు వాడుకుంటారు. ఈడేమంటే నానుడి. మేక్ గుడ్ అంటే ఇప్పుడు మేక్ అనేది వర్బు, గుడ్ అనేది యాడ్ వర్బ్. కానీ అడ్జెక్టివ్గా గుడ్, బెటర్, బెస్ట్ అని వాడినప్పుడే అడ్జెక్టివ్ అవుతుంది. ఈ యాడ్ వర్బ్ కలిపి వచ్చిన దాన్ని మనము వాక్యంలో ఉపయోగిస్తే అది సబ్జెక్ట్ కానీ ఆబ్జెక్ట్ కానీ వాడితే దాన్ని ఈడేమంటారు. నష్టపరిహారం చెల్లించు. ఇఫ్ ఎ లారీ డ్రైవర్ మేక్స్ ఎన్ యాక్సిడెంట్ టు ఎ బైక్ ఆర్ ఎ కార్. ఒకవేళ లారీ డ్రైవర్ కనుక ఒక సైకిల్ కానీ మనిషికి కానీ దేనికి కానీ ఏమైనా యాక్సిడెంట్ చేసిండనుకో, ద లారీ ఓనర్ షుడ్ బేర్ ది కార్ రిపేర్ ఛార్జెస్.